యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలం ఎల్లంబాయి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలం ఎల్లంబాయి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, ఈ తెల్లవారుజామున హైదరాబాద్ టు విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబాయి వద్ద ఒక ఆగి ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో 2 స్పాట్ లోనే చనిపోయారు. మరో 11 మందికి గాయాలు కావడంతో వారిని హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అయితే ఒక బస్సు సాంకేతిక కారణాలతో అక్కడ పార్క్ చేశారు. ఆ నేపథ్యంలోనే ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి యూరిన్ కి వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే బస్సులో ఉన్నటువంటి ఆ ప్రయాణికులతో పాటు అక్కడ బయట దిగి అక్కడ యూరిన్ కి వెళ్తున్నటువంటి ప్రయాణికులపై కూడా లారీ ఒక్కసారిగా దూసుకుపోవడంతో అక్కడ బయట ఉన్నటువంటి ప్రయాణికుల్లో 2 ఆ స్పాట్ లోనే చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. మరో మిగతా 11 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని అయితే ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అయితే ప్రమాద సమయంలో ఆ బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం చోటుపల్ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సతీష్ కుమార్, అదేవిధంగా తేజగా గుర్తించారు. అయితే గాయపడ్డ వారిలో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది ఈ ప్రమాదానికి ఆ లారీ డ్రైవర్ అతివేగం, అదేవిధంగా నిద్రమత్తు ప్రమాదానికి కారణమని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదానికి కారణమైనటువంటి ఆ లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ప్రమాదంలో ఆయన కూడా స్వల్ప గాయాలు కావడంతో లారీ డ్రైవర్ ని కూడా ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆయన కోలుకున్న అనంతరం కూడా ఆయన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ బస్సు ఖమ్మం జిల్లా నుంచి మియాపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఘటనపై కేసు నెంబర్ తీసుకుంటే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.